పెట్టుబడులు పెట్టి జన్మభూమి రుణం తీర్చుకోమంటున్న ఏపీ సీఎం చంద్రబాబు. ఒక వ్యక్తి తప్పు చేస్తే తెలుగు వాళ్ళు తప్పు చేశారని అంటారు. దానివల్ల మన రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిని బ్రాండ్ పోతుంది. రాష్ట్రం శాశ్వతంగా నష్టపోతుంది. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. మీకు జరిగిన అసౌకర్యానికి నేను బాధపడుతున్నానని వారికి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సింగపూర్తో సంబంధాలు పునరుద్ధరించాలన్నదే ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 5 రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా తెలుగు డయాస్పోరా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని సింగపూర్గా మారుస్తానని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఫలితాలు వచ్చాక సింగపూర్ వచ్చానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏపీకి రాజధాని లేదు. మాస్టర్ ప్లాన్ కోసం టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడానికి సమయం పడుతుంది. నాకు ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరాను. అందుకు అప్పటి ప్రధాని లీ అంగీకరించారు. వారి భాగస్వామ్యంతో సీడ్ క్యాపిటల్ నిర్మిస్తే ప్రపంచంలోని ఇతర సంస్థలు వస్తాయని సింగపూర్తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టిందని ఆయన అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. ఈరోజు ఇక్కడ మన రవి గారు కూడా వీళ్ళు ఒక మాట అన్నారు. ఈరోజు సింగపూర్లో బెంగాలీ, హిందీ, తమిళ్ రెండో భాష కింద వాళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తున్నారు. తెలుగు కూడా సెకండ్ లాంగ్వేజ్గా పెడితే బాగుంటుందని తెలుగు వారి కోరిక. 40,000 మంది ఉన్నాం. నేను కూడా టేకప్ చేస్తా. ఐఎమ్ రిక్వెస్టింగ్ హిస్ ఎక్సలెన్సీ హై కమిషనర్ టు టేకప్ విత్ దిస్ ఇష్యూ టు Singapore government. I am confident either today or tomorrow they are going to recognize us, and also if necessary Government of India నుంచి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ